ఏమే రాణి అట్లా కూర్చున్నావు? ఏమైంది? తిన్నావా లేదా? రా టిఫిన్ చేసిరా, ఉప్మా చేసినా తిందురా. ఏం చెప్తావులే పిన్నమ్మ, అవ్వ ఏం సరిగలేదు అసలు. చూసివా ఎంత రంకులు బుద్ధి ఉందా ఆ పిన్నమ్మ మీ అమ్మకి. అసలు ఏమేం చేరుకోకున్నట్లుంది. ఇవేం బట్టలు కాదా పిన్నమ్మ? ప్యాంటు షర్టు వేసుకుంటే ఏమవుతుంది? ఈ కాలంలో ముసలోళ్ళే ఎట్లా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. కనీసం నేను పాయమాయండి కనీసం ఏం చేరుకోకున్నట్లే అయిపోయినాను చూడ పిన్నమ్మ. నువ్వే చెప్పు పిన్నమ్మ, ఏమైంది బట్టలకి? అస్సలు ఏం చేయరు. మీ తమ్ముడు కూడా అట్లా చేస్తాడు పెద్ద పిన్నమ్మ. నువ్వు ఫస్ట్ ఇక్కడ లేచి ఇడ్రా కింద వచ్చి కూర్చో. ఇట్లా నుంచే మాట్లాడుకుంటా ఎవరన్నా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈ అమ్మ పిన్నమ్మైంది, కనీసం కిందకి కూడా పిలీదు, పిల్లిని అట్లే చేస్తుంది ఇట్లా చేస్తుంది అనుకుంటూ కూర్చుంటారు అనుకుంటారు. నీకేం తెలుస్తుంది? నీకు కిందికి రా. కాదే రాణి, వచ్చింది నువ్వు ఇట్లా కొట్లాట్లు తీసుకుంటే ఏమన్నా బాగుంటుందా చెప్పు? మా అమ్మని అంటున్నావు, మా తమ్ముడిని అంటున్నావు. అసలు ఏం చేసినారు వాళ్ళు నీకు? నువ్వే మసానంగా పొద్దునే లేసన్ని చేసుకొని పోతే ఆ కొట్లాట్లు ఏమొస్తాయి అమ్మ నీకు? చెప్పు, పెట్టుకురాల ఉప్మా. ఊరుకుండు పిన్ని, నీకేం చెప్పినా అర్థం కాదు. నీది నువ్వే మాట్లాడతావు. నేనేం చేసినా కూడా వాళ్ళకి సరిపోదు తెలుసా? ఏం చేసినా కూడా సరిపోదు. పప్పు చేయాలన్నా వాళ్ళ అమ్మే చేయాలంట, వంట చేయాలన్నా వాళ్ళ అమ్మే చేయాలంట, అన్నం పెట్టాలన్నా వాళ్ళ అమ్మే వచ్చి పెట్టాలంట. నేను మనిషిని కాదా, పెండ్లాంని కాదా? సంసారం కూడా. ఏ కంత్రిదానా, ఎవరు మూసుకొని కూర్చోయే, ఏం మాట్లాడతావు? అమ్మ మీద మళ్ళా వాళ్ళు ఏం చెయ్యాలి పిన్ని? నాకు అసలు సరిపోవాలి. ఇతరంగా రోపిస్తున్నారు. అందుకే నేను మా అమ్మకి ఫోన్ చేసి చెప్పినాను. అందుకే చెప్పేసినాను నేను మా అమ్మకి. వెనుకల నుంచి వచ్చి నింది మీ అమ్మ. అవునా? అయినా నీ నోటికి కూడా అదుపు లేకున్నట్లా పోతుంది. తల్లికి కొడుకుకి లింక్ కడుతున్నావే, నిన్నేమన్నా ఏం మా అక్క అంత బాగా చెప్తుందే నీతి కథలు. కనీసం నిన్ను ఎట్లా పెంచాలనేది తెలుదా? చదువు దాంట్లో చూస్తే 10th ఫెయిల్ అయి కూర్చుంటివి. ఎన్నిసార్లు పోయి రాసి వచ్చినా కూడా అదే గతే నీది మాత్రం. ఇప్పుడు చూస్తే సంసారం కూడా చదివి చేసుకొని తినేవాళ్ళు. ఇంకేమన్నా నీకు? వాళ్ళు మాట్లాడేది అట్లుంటే కనీసము నేను మాత్రము ఏం చేయాలి పిన్నమ్మ? చెప్పు నువ్వే. అంతరంగా నన్ను రోపిస్తున్నారే, ఇంకెట్లా మాట్లాడాలో చెప్పు వాళ్ళ పరంగా. నేను ఇతరంగా నా పిన్నమ్మ రోపించేది నాకైతే చాతనే కావాలి. నేను మా ఇంటికి పోవాలనుకుంటున్నాను. అదే వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే ఇంటికి పోతానంటావు కదా. నువ్వు ఎట్లా పిల్లే? నువ్వు మేము అనుభవించినంత కూడా అనుభవించిండివి నువ్వు. మీ చిన్నాయనైతే రోజు తాగొచ్చి తింటున్నా. 3 పిల్లోళ్ళు. ఏది పిన్నమ్మ, నేను ఇంటికి పోయిస్తాను. నేను అట్లాడవన్నీ ఆడ చూడలేదా తల్లి? కావాలంటే టిఫిన్ చేసి పెడతాను, నోరు ముచ్చుకొని ఇంట్లోనే పడిండు. ఏ టిఫిన్ లేపిన్నమ్మ, దానికి కూడా నన్ను అంటున్నారు. నువ్వు ఇట్లా చేసుకొని తినలేవా? మాటి కిందే పోయి వస్తున్నావు, నీ అంత పనికి రాకుండా తేడా లేదంటున్నారు.